హాయ్ ఫ్రెండ్స్, మిల్లీ మేకర్ కుర్మా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో కొందరు చిన్నపిల్లలు ఉంటే తినరు కదా, మా బాబు కూడా తినని పేసి పెడతాడు. ఇలా చేస్తే తింటాడు. ఇదిగోండి, దీనికి కావాల్సింది టమాటా ప్యూరీ, పెరుగు, తర్వాత నువ్వులు, కొబ్బరి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదిగోండి, ముందుగానే మిల్లీ మేకర్స్ అందరికీ తెలుసు కదా, వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల నుంచి పిండి 4-5 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగం, దాల్చిన చెక్క వేసాను ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెమే చిన్న పాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా మీడియంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసాను. అది కూడా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసేసాను. ఇదిగోండి, పైన నూనె తేలుతుంది కదా, నేను పచ్చిమిరపకాయ 2 ముక్కలుగా వేసాను, చిన్న చిన్న ముక్కలుగా కోసాను, స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుందని. ఇదిగోండి, కొబ్బరి, నువ్వులు కలిపిన పేస్ట్ వేసేసాను. ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గనిచ్చాను. తేలిన తర్వాత అప్పుడు పెరుగు వేసాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి, పెరుగు చిక్కగా వేసుకోండి, పలసగా కాకుండా చక్కగా గుజ్జు గుజ్జుగాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిల్లీ మేకర్ కర్రీ ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత కొంచెం పక్కన ఉంచుకున్న పెరుగు వేసేసుకోండి. వేసుకుని అది కూడా 1 నిమిషం ఉంచిన తర్వాత అప్పుడు మిల్లీ మేకర్ వేయండి ఫ్రెండ్స్. నూనెలో మసాలాలు మగ్గితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, మగ్గకోకుండా వేసేస్తే వేరేలాగా బాగోదు. ఇదిగోండి, ఇలా తిప్పేసుకుంటూ ఉండండి. ఇలా అయిన తర్వాత కారం వేసాను. నేను ముందే ఉప్పులో మగ్గుద్దని సాల్ట్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు సరిపడా కారము, సాల్ట్ వేసుకోండి. మిల్లీ మేకర్ వేయించుకున్నాం ఉన్నవి కూడా వేసేసి ఒక సెకండ్ మొత్తం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాటర్ పోసాను. ఇదిగోండి, ఇలా పోసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మిల్లీ మేకర్ కుర్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్న గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి.